ఇప్పుడు మీరు వినబోయే కథ మన చుట్టుపక్కల మొన్ననే ఈ సంఘటన జరిగినట్టు, ఇలా కాదు మరోలా జరిగింది కానీ ఇదే కథ అన్నట్టు అనిపించవచ్చు. అలా అనిపిస్తే నా తప్పు కాదు. ఇది మాత్రం నిజం కాదు, కథ మాత్రమే. కథగానే తీసుకోండి, ఎవరిని ఉద్దేశించినది మాత్రం కాదండోయ్. కాబట్టి దీన్ని కథగానే స్వీకరిస్తారని, నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. కథ వినండి. అది అభివృద్ధి చెందుతున్న గ్రామం. ఊరి అభివృద్ధి పనుల కోసం ఆ ఊరి వార్డు సభ్యులందరినీ పిలిపించి రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేశాడు ఆ ఊరి సర్పంచ్. సర్పంచ్ చాలా తెలివిపరుడు. ఊరందరి మద్దతుతో కొత్తగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డవాడు. అతనికి సహాయం చేసిన వార్డు సభ్యులతో కూటమి ఏర్పాటు చేసుకుని గ్రామ పరిపాలన చేస్తున్నాడు. ఆ రోజు గ్రామ సభకు పిలిచిన వార్డు సభ్యులలో సర్పంచ్ కావాలని ఆశపడ్డ నాయకుడు కూడా ఉన్నాడు. అతనికి కొంతమంది సభ్యుల మద్దతు ఉంది. వారంతా గ్రామ సర్పంచ్కి వ్యతిరేకులు, అంటే ప్రతిపక్షము అన్నట్టు. ఊరి అభివృద్ధి పనుల గురించి చర్చ మొదలైంది. సర్పంచ్ తరపు వారు గ్రామానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, వాటి వివరాలు సభాముఖంగా తెలిపారు. ఏ రకంగా గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని, దానికి సంబంధించిన నిర్ణయం ఏంటని, ఏ వార్డుకి ఎంత కేటాయించబడింది అని, తర్వాత ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో తెలియజేశారు. సర్పంచ్ తరపు వారు వివరాలన్నీ తెలియజేశాక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వార్డులకు కేటాయించిన పద్దులు పక్షపాతపూరితంగా ఉన్నాయని, అభివృద్ధి కేటాయింపులు అవకతవకలతో కూడుకున్నాయని, పద్దులు మొత్తం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వాదన లేవదీశాడు. ఇంతలో సర్పంచ్ కల్పించుకుని, నీ వెనకాల ఉన్న అక్కలను చూసి మాట్లాడుతున్నావేమో, వారిని నమ్మకు, నిన్ను నట్టేట ముంచుతారు అన్నాడు ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి. అప్పటిదాకా బంతి సర్పంచ్ కోర్టులోనే ఉంది. ఆ ఒక్క మాటతో బంతి కాస్త ప్రతిపక్షం కోర్టులోకి మారిపోయింది. ఆడవారిని అవమానించిన సర్పంచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు ప్రతిపక్ష సభ్యులు. స్త్రీలను గౌరవించని ఈ సభ దుశ్శాసన సభగా మారిపోయింది. స్త్రీలను చులకనగా చూసే సర్పంచు రాజీనామా చేయాలి అంటూ గొడవ మొదలుపెట్టారు. పద్దులపైన చర్చ కాస్త పక్కదారి పట్టింది. ఇంతలో ప్రతిపక్ష నాయకుని వెనకాల ఉన్న మహిళ కల్పించుకొని, సర్పంచ్ గారు, నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు. నేను ఎవ్వరిని మోసం చేయలేదు. ఒకవేళ నేనే మోసం చేసినట్లయితే అసలు ఇప్పుడు ఈ వర్గంలో ఉండేవారే కాదు. ఆ వర్గంలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, సర్పంచ్ అవుతారని ఆ వర్గంలో నేనున్నప్పుడు మిమ్మల్ని ఆహ్వానించాను కదా. ఆ తర్వాత నేను ఆ వర్గం నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షమైన ఈ వర్గంలో చేరాను. కానీ మీకు మాత్రం మేలు జరిగింది. అలాంటప్పుడు నేను మోసం చేసినట్టా అని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ విషయం అంతటితో ఆగలేదు. సర్పంచ్ కల్పించుకుని, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, సామాజిక, రాజకీయ విషయాలు చర్చకు రావడం సహజం. అయినా నేను మీ పేరు ప్రస్తావించలేదు అక్కయ్య. అయినప్పటికీ మీరు నా వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నాను. వేరే వర్గంలో ఉన్న నన్ను ఈ వర్గంలోకి ఆహ్వానించి వార్డులో పోటీ చేస్తే నాకు సహాయకంగా ఉంటానని, ప్రచారం చేస్తానని నమ్మించి వార్డుకి నామినేషన్ వేయించి మధ్యలోనే నన్ను ఒంటరిని చేసి ప్రచారం చేయకుండా ఏకాకిగా నన్ను వదిలేసి మీరు ఇప్పుడున్న వర్గంలో చేరిపోతే నా స్వయం కృషితో నేను గెలిచి సర్పంచ్నయ్యాను. అప్పుడు మీరు నన్ను మోసం చేసినట్లే కదా అని గర్జించాడు సర్పంచ్. వివాదం మరింత ముదిరింది. మహిళలను అవమానించిన సర్పంచ్ క్షమాపణ చెప్పాలి అంటూ ప్రతిపక్ష సభ్యులు ముక్త కంఠంతో నిరసన మొదలుపెట్టారు. సర్పంచ్ క్షమాపణ కోరకుండా
ఎలాంటి తీర్మానాలు చేయకుండా రచ్చబండ సభ వాయిదా పడింది. ప్రజల కోసం, ఊరి కోసం నిర్వహించిన సభ కాస్త ఇరుపక్షాల వ్యక్తిగత వివాదంగా మారిపోయింది. అంతటితో గొడవ సద్దుమణగలేదు. ప్రతిపక్ష వార్డు సభ్యులందరూ మూకుమ్మడిగా సర్పంచ్ ఇంటి మీదికి నిరసనల కేకలతో తరలిపోయారు. సర్పంచ్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ మహిళలు, వార్డు సభ్యులందరూ కలిసి సర్పంచ్ ఇంటి ముందు గొడవకు దిగారు. నిరసన సెగకు తాళలేని సర్పంచు నిరసనకారులందరినీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ అధికార పక్షం, ప్రతిపక్షం పనిచేస్తున్నది గ్రామం కోసం, ప్రజల కోసమా, లేక వారి స్వంతానికా అనే ఆలోచన కూడా రాని ప్రజలు ఈ వివాదాన్ని వినోదంగా చూస్తూ ఆనందిస్తున్నారు.